అత్తగారింట్లో కోడలికి ఎలాంటి హక్కులు ఉంటాయండి? అంటే అత్తగారింట్లో కోడలకు హక్కులు ఎక్కడ లేవండి ప్రపంచంలో. హ్మ్. ఎవరు చెప్పారు? అంటే రైట్ టు రైట్ టు రెసిడెన్సీ. రెసిడెన్సా? చాలా మంది ఏంటంటే ఈ మధ్య చూసా, ఒక వీడియో చూసా. అత్తగారింట్లో హక్కులు, అత్తగారి ఇల్లు వేరు. ఎలా అంటే చెప్తానండి. ఇప్పుడు ఒక వ్యక్తి పెళ్లి చేసుకుంటే ఒక మహిళని, ఓకేనా, అత్తగారు అనేవి కూడా ఒక ఇంటి కోడలే. సో ఆమె సంసారం నడుపుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు ఒక అత్తకి 4 పిల్లలు ఉన్నారనుకోండి, ఏంటి అమ్మడిగా కలిసి ఉంటే ఏమీ కాదు. సో ఈ యొక్క ప్రాపర్టీ అనేది ఈ అత్తగారిది ఒక్కటే కాదుగా, దాంట్లో 4 పిల్లలది ఉంటుంది, ఆడబిడ్డది ఉంటుంది, వాళ్ళ భర్తదే ఉంటుంది. అత్తగారిది ఒక్కటే కాదు కదా, అత్తగారిని మనం టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి అత్తగారి ఇంట్లో ఉండటానికి కోడలకి ఎలా హక్కు ఉంటుంది, కొడుకు ఎలా ఉండే హక్కు ఉందో కోడలు కూడా అంతే హక్కు ఉంటుంది. అలా కాకుండా కొన్ని సందర్భాలు అత్తగారు తన సెల్ఫ్ ఎక్కర్ ప్రాపర్టీ, నా బిల్డింగ్ నేను కష్టపడి సంపాదించుకున్నా, అటప్పుడు ఆయన కొడుకు కూడా హక్కు ఉండదు, కోడలు కూడా హక్కు ఉండదు. మేము ఆ కేసులో ఫైల్ చేసాం. మొన్న ఒక కేసులో పేర్లు చెప్పకూడదు, ఒక కేసులో ఏమైందంటే అత్తగారు కష్టపడి ఒక టీచర్ అమ్మ బిల్డింగ్ కొనుక్కొని దాంట్లో నివసిస్తుంది, ప్రశాంతంగా నివసిస్తుంది. కోడలు వచ్చి నేను వెళ్ళిపోతా ఉంది. ఎట్లా కుదిరింది? ఇంజక్షన్ సూట్ ఫైల్ చేసాము, ఎవరు నాట్ టెన్లెట్ ద ప్రాపర్టీ. సో అత్తగారు రావాల్సిన అవసరంలా, కొడుకు రావాల్సిన అవసరంలా, బిడ్డలు కూడా రావాల్సిన అవసరం లేదు, అది ఆమె ఇష్టం. కాబట్టి అలాంటి విషయాల్లో ఒక రైట్ ఉండదు కదా. అది మీరు అడిగేది జనరల్గా పెళ్ళి అయింది, అత్తగారింటి కాడ కోడలు ఉండాలి అనుకున్నప్పుడు ఆమెకే రైట్ లేనప్పుడు అత్తగారు కొన్ని సందర్భాలు రైట్ ఉండదు. అంత పెత్తనం అంతా మామగారిది ఉంటుంది, లేకపోతే కొడుకులదే ఉంటుంది. వృద్ధాప్యంలో అత్తగారు మంచాలు పడింది అనుకోండి, ఆమెకే రైట్ ఉంటుంది. కాబట్టి జీవించే హక్కు అందరికీ ఉంటుంది. జీవించే హక్కులో భాగంగా ఆమె వెళ్ళి ఉండొచ్చు, అంతవరకే. అంతేకాని అత్తగారి మీద ఏమో కోడలు నాకు హక్కు ఉంది అనేది ఉండదు. ఓకేనా, దాని సర్కమస్టాన్సెస్ బట్టి ఉంటాయి. ఇప్పుడు కలిసి ఉంటే ఎవరు అడుగుతారు? కలిసి లేనప్పుడే కదా ఈ ప్రాబ్లం వచ్చేది. కాబట్టి అత్తగారి సొంత ప్రాపర్టీలో నీకు నాకు కోడలకి ఎవరికి హక్కు ఉండదు.